టీమిండియాలో హార్దిక్ పాండ్యా చాలా కీలకమైన ఆటగాడిగా ఉన్నారు. టీ20 వన్డే ఫార్మాట్లలో రాణిస్తున్నారు. ఈ ఏడాది అమెరికాలో జరిగిన టీ20 వరల్డ్ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించి టీమిండియాకి 2007 తర్వాత టీ20 వరల్డ్ కప్ అందించారు. క్రికెట్ లో చాలా సక్సెస్ఫుల్ గా కొనసాగుతున్న పర్సనల్ లైఫ్ లో చాలా విషాదాలున్నాయి. హార్దిక్ పాండ్యా, నటాషా ఇద్దరు చాలా గాఢంగా ప్రేమించుకున్నారు. వీళ్ళ ప్రేమకు గుర్తుగా ఒక బాబు కూడా ఉన్నారు. కానీ మనస్పర్ధలు రావడంతో విడిపోతున్నామని ప్రకటించారు. దీంతో పాండ్యా అభిమానుల హృదయాలు ముక్కలయ్యాయి. బాబు కోసమే నటాషా ఇదంతా చేస్తుందని, మరొకరితో రిలేషన్ లో ఉంది అని రకరకాలుగా సోషల్ మీడియాలో పుకార్లు వచ్చాయి. కానీ ఈ విషయాలను ఇరువైపుల నుంచి ఎవరూ పట్టించుకోలేదు. అయితే పాండ్యా తర్వాత టీమిండియాలో మరో క్రికెటర్ విడాకులు తీసుకుంటున్నారు అనే వార్తలు వస్తున్నాయి. ఈ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇండియన్ టీమ్ లో స్టార్ స్పిన్నర్ గా కొనసాగుతున్న చాహల్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. చూడటానికి బక్కగా పొట్టిగా ఉన్న బంతులు మాత్రం చాలా షార్ప్ గా వేస్తారు. అవసరమైనప్పుడు వికెట్స్ తీస్తూ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ ఉంటారు. అలాంటిది పర్సనల్ లైఫ్ అంతా సజావుగా లేదు అనే వార్తలు వినిపిస్తున్నాయి. కరోనా మహమ్మారి లాక్డౌన్ లో ఉన్నప్పుడు చాహల్ కి ధనశ్రీకి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి 2020 డిసెంబర్ 22న పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళు. ఏదైనా ఒక అకేషన్ జరిగినా సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవాళ్ళు. ఈ విధంగా చాలా హ్యాపీగా సాగిపోతున్న వీళ్ళ జీవితాన్ని చూసి ఫ్యాన్స్ కూడా ఆనందపడేవారు. కానీ గత కొంతకాలంగా వీళ్ళ నుంచి ఎలాంటి విశేష్ లేదు. దీంతో అభిమానులు చాలా కంగారు పడుతున్నారు. ఈ ఏడాది డిసెంబర్ 22 4వ వివాహ వార్షికోత్సవం విశేష్ చెప్పుకోలేదు. దీంతో అభిమానులు విడిపోతున్నారని బలంగా ఫిక్స్ అయ్యారు. కానీ ఇరువైపుల నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు. సోషల్ మీడియాలో వస్తున్న ఈ వార్తలు చూసి అయినా ఖండిస్తారో లేకపోతే నిజంగానే విడిపోతున్నారో వీళ్ళు అప్డేట్ ఇస్తేనే తెలుస్తుంది. అభిమానులు మాత్రం గుడ్ న్యూస్ వినాలని కోరుకుంటున్నారు.